ఇక్కడ రెండవది బేత్ అన్నాం కదా, ఇందులో 8 వచనాలు ఉంటాయి. ఇది యవనస్తులే కాదు, ప్రతి క్రైస్తవుడు అనేక సార్లు చదివి ఉండొచ్చు ఈ మాటలు, 8 వచనాలు. ఇక్కడ యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు. యవనస్తులు కాదు, మనుషులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు. యవనస్తులను ప్రత్యేకంగా భక్తుడు రాస్తాడు, కానీ ఇది మన నడత అనగా ప్రవర్తన. మన ప్రవర్తన లేదా మన బ్రతుకు ఎలా శుభ్రమవుతుంది అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఇది డైరెక్ట్ ఆన్సర్ ఏం చెప్తున్నాడు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు అంటే భగవంతుడు సెలవిస్తాడు, నా ఆజ్ఞలను గైకొనువాడే. ఆయన ఆజ్ఞలను గైకొనుటే ఆయన ప్రేమించడం. నీ వాక్యమును బట్టి దాన్ని ఏం చేయాలంట? జాగ్రత్తగా చూచుకోవాలట. రెండవది 10వ వచనంలో 119వ కీర్తన 10వ వచనం, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నిన్ను నా పూర్ణ హృదయంతో వెతుకుతూ ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనియొద్దు. వాక్యంలో ఉన్న మహత్యం ఏంటంటే, ఆ వాక్యం మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతుంది. మొట్టమొదటి వచనం, యవనస్తులు లేదా మనుషులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు. వాక్యము అనగా దేవుడు ఒక్కడే. నీ అంతటా నీ భక్తి నీతిమంతులుగా మనల్ని తీర్చలేదు, పరిశుద్ధులుగా మార్చలేదు. కేవలం ఆయన వాక్యం మాత్రమే, ఆయన ఒక్కడే మనల్ని పరిశుద్ధులుగా ఉంచవచ్చు. 2, నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. మొట్టమొదటి ఏమన్నాడు? వాక్యమును చూస్తున్నాడు. రెండవది వాక్యమును వెతుకుతూ ఉన్నాడు. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. 3వ మాట 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో వాక్యం ఉండాలి, ఆయనే ఉండాలి. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నేను వాక్యము ఉంచుకొని ఉన్నాను. మొట్టమొదటి వచనంలో నీ వాక్యమును చూస్తూ ఉన్నాను. 2వ వచనంలో నీ వాక్యం వెతుకుతూ ఉన్నాను. 3వ వచనం 11వ వచనంలో నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అనగా ఏం చేసినా ఆయన వాక్యం చూస్తూ ఉండాలి, ఆయన వాక్యమును వెతుకుతూ ఉండాలి, ఆయన వాక్యము మన హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడే మనుష్యులు లేదా యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు. లేదా నేను నీ ఎదుట పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అని 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్కి 3 ఆన్సర్స్ ఇచ్చాడు భగవంతుడు. 1, ఆయన చూస్తూ ఉండాలి, ఆయన వెతుకుతూ ఉండాలి. 3, ఆయనను అనగా వాక్యమును హృదయంలో ఉంచుకోవాలి. 12వ వచనంలో, యెహోవా నీవే స్తోత్రము నందదగినవాడు, నీ కట్టడలను నాకు బోధించాలి. నువ్వు నాకేదో వచ్చేసని చెప్పేసి నాకు అన్నీ తెలిసని పక్కన కూర్చోను నేను. ఒకవేళ నువ్వు బోధిస్తూ ఉంటే ఆ వాక్యము నన్ను శుచిపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది.
నీ ఎదుట నేను పాపం చేయకుండా పరిశుద్ధుడిగా ఉంటాను. వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది. అందుకే భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ వాక్యాన్ని గురించి సత్యం చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 25వ వచనం, 5వ అధ్యాయం 25వ వచనం, పురుషులారా మీరు భార్యలను ప్రేమించండి, అటువలే ఏమన్నాడమ్మా, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసు రక్తం 2 వాక్యం. ఆ వాక్యమే మనల్ని కళంకం కానీ ముడత కానీ ఆయన మొట్టమొదటి మనం ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, మనల్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. మనలో కళంకం కానీ మడత కానీ అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధంగా ఉండాలని, నిర్దోషంగా ఉండాలని, మహిమగల సంఘంగా ఉండాలని ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. దాని కొరకు తాను అర్పించుకున్నట్టుగా మనం చూస్తాం. యెహోవా, అందుకే యెహోవా నీవే స్తోత్రమునందదగినవాడు. నీ కట్టడలను నాకు బోధించాలి. నువ్వు ఎవరో ఒకరు చెప్పాలి, చెప్తుంటే వినాలి. దాని ప్రకారం, ఆ బోధన ప్రకారం నేను బ్రతకాలి. నాకు బోధించు. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించింది. నేను ఊరుకున్నాను. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించింది. ప్రభువా, నీ వాక్యం నాకు దొరికితే సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నా ఇంట్లో వెండి కంటెను బంగారు కంటెను కోరదగినది నీ వాక్యం ప్రభు. సర్వసంపదలు దొరికినంత సంతోషంగా ఉంది. నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను ప్రభు. నీ వాక్యమును నేను మరువక ఎందును. ఎంత అద్భుతమైనటువంటి సారాంశం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఆయన వాక్యమును చూస్తూ ఉండాలి, ఆయన వాక్యమును వెదకాలి, ఆయన వాక్యమును మన హృదయంలో ఉంచుకోవాలి. ఆయన వాక్యము బోధ మనకు చేయబడాలి. మన పెదవులతో ఆ వాక్యమును వివరించాలి, ఆ వాక్యమును బట్టి సంతోషించాలి, ఆ వాక్యమును నిరంతరము ధ్యానించాలి. ఆ వాక్యము ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ భయభక్తుల్ని ప్రదర్శించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఆ వాక్యంని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎల్లప్పుడూ వాక్యమును బట్టి సంతోషించాలి. తద్వారా యెహోవా నీవే స్తోత్రమునందదగినవాడు, నీవే ఆయనకి స్తుతులు చెల్లించాలి. చూడండి, అప్పుడు యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంది. మనుషులు దేని చేత తమ ప్రవర్తన సరిచేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. మనం చేయవలసిన పని జాగ్రత్తగా చూడాలి, చదవాలి, జాగ్రత్తగా వెతకాలి, జాగ్రత్తగా ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. ఆ వాక్య ప్రకారం మనం ఆ బోధ వినాలి. ఎవరో ఒకరు బోధించాలి. పరిశుద్ధాత్మ దేవుని అడగాలి, నాకు బోధించే, సరిగా అర్థం చేసుకునేటట్టు సహాయం చేయి.
అప్పుడు నా పెదవులతో నీ వాక్యమును వివరిస్తాను. నాయన, సర్వ సంపదలు దొరికినట్లు నీ వాక్యమును బట్టి నేను సంతోషిస్తాను. నీ వాక్యమును ఎల్లప్పుడూ ధ్యానం చేస్తాను. నీ వాక్యానికి లోబడతాను. మన్నించేదను అంటే లోబడతానని. నీ వాక్యమును బట్టి నేను సంతోషిస్తాను. నీ వాక్యమును నేను మరువక యుందును.